పులివెందులలో మహిళలే కీలక పాత్ర పోషించబోతున్నారా? ఒంటిమిట్టలోనూ అదే సీన్ కనబడుతుందా? కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ప్రకటన చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. 3 రోజుల క్రితం వైఎస్ సునీత చేసిన ప్రకటన కూడా మహిళలపైనే ప్రభావం చూపించిందని అంటున్నారు. ఓవరాల్ గా పులివెందులలో అయితే మహిళల ఓట్లు 40% ఉన్నాయంటున్నారు. ఒంటిమిట్టలో అంతకంటే ఎక్కువ ఉన్నాయంటున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో అధికార యంత్రాంగం వారికే అనుకూలంగా ఉండొచ్చని వైసీపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే 4-5 సార్లు గొడవలు కూడా అయ్యాయి. పోలింగ్ బూతులు మార్చాలని వైసీపీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. అంటే పోల్ మేనేజ్మెంట్ పై అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు గట్టి కసరత్తే చేసినట్లు కనబడుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి అయితే మహిళలే రంగంలోకి దిగాలని, వైసీపీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పడం దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. ఎటూ గొడవలు జరుగుతాయి కాబట్టి మహిళలను ముందు పెడితే టీడీపీ వాళ్ళు దాడులు చేయలేరనేది స్ట్రాటజీ అంటున్నారు. అందుకే ఏజెంట్లను కూడా మహిళలనే ఎక్కువగా పెట్టే పనిలో వైసీపీ ఉందంటున్నారు. అప్పుడు మహిళల ఓట్లపై ప్రభావం చూపించొచ్చని అనుకుంటున్నారు. సంప్రదాయకంగా ఇక్కడ బలం వైసీపీదే. కాకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. పులివెందులలో జగన్ కాకుండా వేరే అభ్యర్థి అయితే ఓడిపోయేవారేమో కూడా. అసలు ప్రాబ్లం వైఎస్ వివేక హత్య. ఈ కేసులో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉండడం, జగన్ మీద కూడా ఆరోపణలు రావడంతో మహిళలలో వ్యతిరేకత వచ్చిందనేది గత ఎన్నికల్లో చూశాం కూడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అలాగే, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కనబడింది. అందుకే వైఎస్ సునీతతో టీడీపీ వ్యూహాత్మకంగా ప్రకటన చేయించిందని కూడా అనుకుంటున్నారు. ఆ ప్రభావం అలాగే ఉంటే మాత్రం మహిళల ఓట్లు వైసీపీకి పడవు. అప్పుడు పులివెందులలోనే జెడ్పీటీసీ ఓడిపోతే జగన్ ఓడిపోయినట్లే అని టీడీపీ ప్రచారం చేస్తుంది. అదే భయం ఇప్పుడు వైసీపీని వెంటాడుతోంది. అందుకే మహిళలపై ఇంకా ఫోకస్ పెంచారు. కాకపోతే అవినాష్ రెడ్డి లీడ్ చేస్తుండడం, ఆయనే నిందితుడు కావడం కూడా ఓ మైనస్ పాయింట్ అయింది. పైగా కరెక్ట్ గా ఇప్పుడే ఉచిత బస్సు పథకం కూడా అమల్లోకి వస్తుండడం కూడా టీడీపీకి ప్లస్ అవుతోంది. మహాలక్ష్మి పథకం తప్ప అన్ని అమల్లోకి రావడంతో టీడీపీకే అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. మరి తరతరాలుగా పులివెందులలో సత్తా చూపించుకుంటున్న వైసీపీకి ఈసారి ఎదురు దెబ్బ తగులుతుందా? అధికార పార్టీ డామినేషన్ ను తట్టుకుని బయటపడుతుందా అన్నది సస్పెన్స్ గానే ఉంది.